మీనరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బృహస్పతి లగ్నంలో ఉండడం వల్ల ఉజ్వలమైన అవకాశాలు మీకు ఇవ్వబోతున్నాడు. అయితే కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల లాభాలకు అంటే ధనలాభం కానీ ఏదైనా లాభాలకు ఎక్కువగా పెద్దపీట వేస్తున్నాడు కుజుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు. అయితే చంద్రుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు భాగ్యస్థితిని కూడా కలగజేస్తున్నాడు. కుజుడు కూడా తరువాత చంద్రుడు కూడా భాగ్యాన్ని ఈ రాశిలో వారికి అందజేస్తున్నారు. శని 12వ స్థానంలో సంచరించడం వల్ల ఖర్చులు మితంగా ఖర్చు పెడతారు. అయితే ఈ గ్రహ ఫలితాల వల్ల ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అంటే విదేశీ విద్యలో మునుపటి అవకాశాలే ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో ప్రయత్నం చేసి వదిలేసిన వాళ్లకు ఇప్పుడు అవకాశం రావడము, విదేశాలు వెళ్ళడము, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. అయితే వీసా ఇంటర్వ్యూలకు మీరు రెడీగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉన్న ఉద్యోగంలోనే ఉన్నతమైన స్థానానికి వెళ్ళడము, ప్రమోషన్స్ రావడము గోచరిస్తోంది. సంస్థల నుంచి అంటే మీరు ఎక్కడైతే చేస్తున్నారో వారి దగ్గర నుంచి ప్రశంసలతో పాటు శుభవార్త కూడా వినే అవకాశము, కొంతమందికి ఏరియర్స్ రావడము, బకాయిలు తీరిపోవడము, ప్రమోషన్స్లో పాటుగా ప్యాకేజీ కూడా మీరు అనుకున్నంత స్థాయిలో పడే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ క్లయింట్లతో ఒప్పందాలు చేసుకోవాలన్న వాళ్ళకి ఇది కరెక్ట్ సమయము. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. అవి లాభాన్ని ఇవ్వడంతో పాటుగా మీరు అక్కడ ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఇది కరెక్ట్ సమయము. వెంటనే పెట్టుబడులు పెట్టుకోండి. అయితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసే వాళ్లకు కొంత జాగ్రత్తలు చూసుకుని ఇన్వాయిస్ల మీద చెక్ చేసుకుని మీరు ఎంత ఇవ్వబోతున్నారు, ఎంతకు ఒప్పందం చేసుకున్నారు అనే అంశాలను కూలంకషంగా చర్చ చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక అధిక తేమ భూభాగాల్లో పండే పంటలకు మంచి ధర పలకడంతో పాటు లాభాలు వచ్చే అవకాశం కూడా రైతులకు కనబడుతోంది. అయితే రిజర్వాయర్ సంబంధిత సాగు చేసే వాళ్లకు కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే దీంతో పాటు ఆరోగ్యపరంగా మీ గతంలో ఏమైనా రుగ్మతలు ఉన్నా అవి తీరిపోయి ఆ స్వస్థత చేకూరే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు, సత్సంబంధాల చర్చలు, కొత్త బంధువులు రావడము ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. గతంలో ఏదైనా కుటుంబ కలహాలు ఉన్నవారు కూడా సామరస్య ధోరణిలో ఈ సమయంలో మెలగబోతున్నారు. ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు తీసుకునే ప్రయత్నం చేయండి. అవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. రిమోట్ వర్క్ కోసము మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకోవడం కానీ దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు జలవనరులకు సంబంధించిన ప్రాజెక్టులు వస్తే తక్షణమే తీసుకునే ఏర్పాటు చేసుకోండి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కనుక ఈ సమయంలో లోకల్ స్థాయిలో ఉండే వాళ్ళకి మాత్రమే ఆదరణ కనబడుతోంది. కొంతమందికి నిరాదరణతో పాటుగా కొంత ఇబ్బందులు కలిగే వాతావరణము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే సినిమా పరంగా చూసుకున్నట్టయితే కనుక సైంటిఫిక్ కానీ ఫిక్షన్ మూవీస్ కానీ అలాంటి కథలతో తీసే సినిమాలకు కానీ మంచి ఆదరణ పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే సంగీత విభాగంలో పనిచేసే వాళ్లకు విశేషమైన అవకాశాలు రావడము, గతంలో పడిన ఇబ్బందులు తొలగి ప్యాకేజీ పెరగడం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. దానికి సంబంధించిన సంగీత కళాకారులు కావచ్చు, సింగర్స్ కావచ్చు, ప్రయత్నాలు చేసుకోండి. వాతావరణ ప్రభావం చూసినట్టయితే కనుక తెగులు వ్యాప్తికి ఎక్కువగా అంటే మాయిశ్చర్ ఎక్కువగా ఉండి పంటలకు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. రైతులు జాగ్రత్తగా దృష్టి పెట్టండి. గాలి పొడిగా ఉండడం వల్ల చర్మ సంబంధిత ఇబ్బందులు కలిగే అవకాశము, గాలిలో ధూళి ఎక్కువగా ఉండి సైనస్కి సంబంధించి, ముక్కుకు సంబంధించి, లంగ్స్కి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే వీలైనంత వరకు మాస్క్ ధరించి వెళ్ళేటట్టయితే కనుక కొంత ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రాశిలో ఉండేవారు ఈ వారం రోజుల పాటు పూజించాల్సిన గ్రహము బృహస్పతి గ్రహము. దానికి సంబంధించిన మంత్రము ఓం గుం గురవే నమః. దీన్ని 27 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే మీరు ఇవ్వవలసిన దానాలు జీడిపప్పు, వెండి ఇవ్వడము, వెండి వస్తువులు, వస్త్రాలను కనుక దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహానికి సంబంధించిన అనుగ్రహం వెంటనే పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే దీంతో పాటుగా పాఠశాలలో చదివే పిల్లలకు పుస్తకాలను ఎక్కువగా పంచే ప్రయత్నం చేయండి. అది మీ శక్తి కొద్దీ ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. దీంతోపాటు గురువారం రోజు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనము వీలున్నంత సమయం అక్కడే గడిపే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత తెలియని ఇబ్బందులు, జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.